నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమాత్రి క్యాబ్ తోలుతుంటాను. నేను నా బండి తీయలేదు, డ్యూటీ చేయలేదు ఇంకా. సో ఎందుకంటే మన బండికి ఆయిల్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేయాల్సిండే, చేంజ్ చేసేసినాను. అలాగే కొంచెం ప్రాబ్లం ఉంటే అదంతా నీట్గా క్లీన్ చేసుకుని బండి కడిగేసి అందుకే ఈరోజు తీస్తున్నాను. డేట్ వచ్చేసి 11వ తేదీ 8వ నెల ఆదివారం 2024. మనకి 13 బుకింగ్లు కంప్లీట్ చేస్తే ఈరోజు 11:59 లోపల మనకి 1000 రూపాయలు వస్తుంది అమౌంట్. 17 బుకింగ్లు నేను చేసేసినాను ఆల్రెడీ, అందుకని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా మా ఏరియాలో పెళ్ళి ఉంది కదా, ఈరోజు ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తున్నారంట. సో పటాకులు పెడుతున్నారు, బండి నాది అడ్డం కాబట్టి. అంటే రోడ్ మీదే ఉంది, బట్ ఇంకా పెద్ద పెద్ద పటాకులు పెడితే పీస్లే కుడతాయి కదా, అందుకు తీమంటున్నారు. లేదు డ్యూటీకి వెళ్తున్నాను నేను అని చెప్పాను. సర్లేన్నారు. మనకు తెలిసిన వాళ్ళు పెళ్ళికి రమ్మన్నారు యాక్చువల్లీ. మనకి అడుగు దొరుకుతుంది చెప్పండి. సో మనం వెళ్ళలేకపోయినాం, మనం అంత ఉన్నోళ్ళం కాదు అక్కడెక్కడ తిరుక్కుండా ఉండేకి. సో మన సమస్యలు మనకి చాలా ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడైతే ఫస్ట్గా వచ్చేసి 0 కిలోమీటర్ చేసేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. టీ స్టాల్ దగ్గర ఒక కప్పు టీ తాగేసి, సరేనా? 0 కిలోమీటర్ అయితే చేసినాను, ఎందుకంటే డీజిల్ బట్టి చోటే చేసేసినాను. ఈరోజు మైలేజ్ ఎలా వస్తుందో చూద్దామండి. 0 కిలోమీటర్ అయితే చేసేసినాను. ఇంక ఈరోజు మైలేజ్ చెక్ చేయాలి, ఎందుకంటే ఫిల్టర్లో బాగా డస్ట్ ఉండే, అది చూపిద్దాం అనుకుంటే ఒకనే ఉన్నా కదా, దాన్ని వీడియో తీసే కూడా కాదు. చాలామంది మనం వీడియో పెట్టాము, ఇంకా కొంతమంది చూసిండేది దగ్గర ఒక 130 మంది ఏమో చూసినారు వీడియోని. లాస్ట్ వీడియో ఇది 3వ వీడియోని. ఇంకా దాంట్లో మనకి ఇంకా రిప్లై రాలేదు ఎంతసేపు పెట్టాలని. కొంతమంది అయితే హాఫ్ అన్ అవర్ లోపల పెట్టన్నారు. సో మనం ఎక్కువ హాఫ్ అన్ అవర్ లోపల పెట్టేది, లేకుంటే హాఫ్ అన్ అవర్ కన్నా కొంచెం ఎక్కువ అంటే 40 మినిట్స్ లోపల అట్లా పెడతాండి. సో ఇంకటి నుంచి హాఫ్ అన్ అవర్ పెట్టడానికి ట్రై చేద్దామండి, ఏదన్నా విషయం ఉన్నా తొందరగా మాట్లాడేసి, సరేనా? ఇప్పుడైతే టీ స్టాల్ దగ్గర ఒక కప్పు టీ తాగేద్దామండి. బండి స్టార్ట్ చేసినా లేదు, టీ తాగేకి పోయేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామని. ముందర టైర్ పంచర్ అయిపోయింది, చూడండి ఒకసారి ఎంత దారుణమో. ఇట్లుంటే ఒక్కొక్కసారి మనం అనుకున్న జరగదు ఈ సంగతి. కరెక్ట్గా ఏందో తినేది కూడా పెట్టినారు, అది కూడా నలిగిపోయింది. టైర్ మొత్తం కిందకు చేసుకుంది, టైర్ మార్చాలి ఇప్పుడు. ఇందాక గ్యాల్ పెట్టించుకుని వచ్చినాడు గలీజ్ నా కొడుకు, పిన్ను సరిగ్గా పెట్టినట్లు లేదు. సర్లేండి, ఇప్పుడైతే ప్రజెంట్ మనము మారుద్దామండి. లేట్ చేయకుండా టైర్ మార్చేసుకొని ముందుకు వెళ్దామండి, మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. టైర్ అయితే మార్చేసుకున్నాను. స్టెప్నీలో కూడా సగమే గ్యాల్ ఉండే. సో ఇంకా అట్లే ముందరకి మా వెనకాల సందే కాబట్టి, మా ముందర సందులో పెట్రోల్ బంక్ ఉంటుంది, మెయిన్ రోడ్డు వెనకాల మా సందు ఉండేది. సో అట్లా గ్యాల్ పెట్టించుకొని రెండింటికి వచ్చేసినాను. టీ కూడా తాగేసిన. ఇంకా ఇప్పుడైతే ఓలా ఆన్ చేద్దామండి. 13 బుకింగ్లు చేయాలి. 13 బుకింగ్లు చేస్తే మనకి ఇన్సెంటివ్ ఉంది. ఆన్ చేద్దామండి. ఇప్పుడు సమయం వచ్చేసి 7:51 అవుతుంది. ముందుగా వచ్చేసి ఓలాని ఆన్ చేస్తున్నాను. ఓలా అయితే ఆన్ అయిపోయింది, చూడొచ్చు. 13 బుకింగ్లు చేయాలి 11:51 లోపల. సో సర్వర్ డౌన్, ఆదివారం కదా, కొంచెం అట్లా అయితే ఉంటుంది. 13 బుకింగ్లు చేయాలి. 17 బుకింగ్ కంప్లీట్ చేసినాము. చూద్దామండి ఫస్ట్గా ఏ బుకింగ్ వస్తుందో. నేనైతే మినీ ఆఫ్ చేసినాను. ప్రైమ్ షెడర్ నోట్ ఆన్లో ఉంది, అవుట్ స్టేషన్ రెంటల్ ఆన్లో ఉంది. సో ప్రైమ్ షెడను, మినీ లోకల్ రెంటల్ ఆఫ్ చేసినాను. ఏదో సో చూద్దామండి బుకింగ్ తగిన. ఫస్ట్ చూద్దామండి ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందో. సో వీడియో వీలైనంత వరకు నేను చాలా తక్కువ సమయం ఉండేదే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇంకా వీడియో చూసి మనకి రెస్పాన్స్ రాలేదు, ఇంకా చాలామంది చూడాలి కదా, అంతవరకు చూడరు కదా, అందుకని చెప్పేసి తక్కువ సమయం ఉండేది అట్లే చూస్తాను నేను. ఫస్ట్ బుకింగ్ అయితే ఓలాలో వచ్చింది, చిన్న బుకింగ్. ఎంత దూరం ముందో చూద్దామండి. పికప్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చి 7:58 అవుతుంది. ఎంత దూరం ముందు చూద్దామండి. 2 minutes 400 meters చూస్తుంది. సర్లేండి, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ అయితే డ్రాప్ అయిపోయింది తనిసంద్రాలో. ఎప్పుడన్నా మొన్న లాస్ట్ వీడియోలో చెప్పా కదా, సో మనకి ఎప్పుడన్నా ఆన్లైన్ పేమెంట్ అయితే ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలాగే ఆ బుకింగ్ ఎంత ఇచ్చినారో కూడా చూద్దామండి. బుకింగ్ అయిపోయింది సమయం వచ్చేసి 8:17 అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఆన్లైన్ పేడ్ అని వచ్చింది. సో నో క్యాష్ టు బీ కలెక్టెడ్. సో ఇదంతా వాయిస్తో చెప్తుంది అనమాట. యూపీఐ నుంచి కానీ దాంట్లో కానీ అమౌంట్ తీసుకోకండి. సో ఇప్పుడు వచ్చేసి మనం కంటిన్యూ కొట్టాలి. సో రేటింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది ఆన్లైన్ పేమెంట్ అయినట్లు. క్యాష్ అయితే క్యాష్ అని చూపిస్తుంది, అది కూడా చూపిస్తుంది సార్ ఎప్పుడన్నా. సో టేక్ సెల్ఫీ అని చూస్తాను, సెల్ఫీ తీసుకుందాం అనమాట ఇప్పుడు ప్రజెంట్. ఎప్పుడన్నా కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్లా కరెక్ట్గా లెవెల్ సర్కిల్లో ఉండాలి సెల్ఫీ తీసుకునేటప్పుడు. సో తీసుకుంది, రైట్ టిక్ మార్క్ క్లిక్ చేయాలి ఇక్కడ. సో క్లోజ్ నార్మల్. అదే తీసుకోలేదంటే కన్నా మనకి మళ్ళీ ఇంకొకసారి తీసుకోవాలి, రీటేక్ అని చూపిస్తుంది. ఇప్పుడు వచ్చిన బుకింగ్ ఎంత ఇచ్చినా చూద్దామండి, షో కొడదామండి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. ఇక్కడ చూడొచ్చు డిజిటల్ పేమెంట్, అదే క్యాష్ పేమెంట్ అయితే క్యాష్ అని చూపిస్తుంది అక్కడ. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 140 రూపాయలు తీసుకున్నాడు, మనకు వచ్చేసి 104 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడర్ను. 7:58కి వచ్చింది బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి. బుకింగ్ అయితే ఎదురాలేదు, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి.
మినీ ఆఫ్లో పెట్టింది కదా, ఆన్లో పెట్టుకుంటే, ఎందుకంటే 13 బుకింగ్లు తొందరగా కొట్టాలంటే మినీ ఆన్లో ఉండాలి, బిరిబిరి కొట్టేసేయచ్చు. అదే మనకి సమయం ఉన్నప్పుడైతే, అంటే 3 రోజులు 4 రోజులు మనకి టైం ఇస్తారు కదా, అప్పుడైతే కినా ఓన్లీ షెడన్లో పెట్టుకొని చేయొచ్చు. ఇప్పుడైతే మినీ కూడా ఆన్ చేద్దామండి. కరెక్ట్గా 40 మినిట్స్ అయితే అంది. ఒక్క బుకింగ్ అంటే ఒక్క బుకింగ్ రాలేదు. ఓలా రాలా, ర్యాపిడో రాలా, ఊబర్ కూడా ఆన్ చేసి పెట్టిన. నేను మరీ కరెక్ట్గా ఎక్కడ ఉన్నాను తెలుసా, ఎగ్జాక్ట్లీ మానేటా టెక్ పార్క్ దగ్గర ఉన్నా, కానీ ఒక్క బుకింగ్ అంటే ఒక్క బుకింగ్ రాలా. ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది, బండ్లు తిరుగుతూనే ఉన్నా, క్యాబ్లు అన్నీ పోతూనే ఉంటున్నాయి ఎల్లబోట్లో, కానీ నాకు మాత్రం బుకింగ్స్ రాలా. ఒక్కొక్కసారి అంతే పడిపోతూ ఉంటుంది బిజినెస్, కానీ అన్ని బండ్లకి మనకు రాలేదంటే ఏదో ఒకటి కారణం ఉంటుంది. మన డివైస్ ప్రాబ్లము, లేకుంటే మనం తీసిండే టైము అట్లా సరిగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి కావాలంటే చూడొచ్చు. కరెక్ట్ మానేతా టెక్ పార్క్ దగ్గర బ్రిడ్జ్ కింద పెట్టుకున్నాను నేను. హిల్టన్ హోటల్ కూడా ఉంది. హిల్టన్ హోటల్ బ్రిడ్జ్ కింద ఉన్నా కరెక్ట్గా. ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. చూద్దామండి పొద్దున్నేకే ఎంత బిజినెస్ అవుతుంది ఏమనేది. ఇప్పుడు వచ్చింది బుకింగ్ కరెక్ట్గా 10:30 అయితే టైము. ఎంత ముందు చూద్దామండి. టైం 10:30 అయితే అంది. 3 నిమిషాలు 600 మీటర్లు ఉందంట. సర్లేండి, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాము. ఈరోజు మాత్రం బిజినెస్ చాలా వరెస్ట్ అంటే వరెస్ట్. అన్ని చిన్న చిన్న బుకింగ్లే, 100 రూపాయల బుకింగ్లు తప్ప పెద్దది ఏదో ఒకటి వచ్చింది. మిగతా అన్ని చిన్న బుకింగ్లే. అన్ని ఏదైతే కొడదామన్నట్టు తీసుకున్నాను. ఏమంటే 4 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్ అట్లా వచ్చినాయి తీసుకున్నాను. సో ఫుల్గా తిన్న ఆకలేసి అంటే ఇంకా బ్యాక్ బోన్ బాగా నప్పిస్తాను. ఎందుకంటే చెప్పాను కదా, ఎప్పుడైనా మనము ఫుడ్ తినకపోతే ఆటోమేటిక్గా బ్యాక్ బోన్ వీక్ అయిపోయి నప్పిస్తుందని. నేను అదే ఆయిల్ చేంజ్ చేయించిన కదా రోజు. ఇప్పుడు 11 అంటే 10వ తేదీ, ఈరోజు 12, అప్పుడు 12 పైన అయింది కాబట్టి 12, 10వ తేదీ ఆయిల్ చేంజ్ చేయించిన బుద్ధు. ఆ రోజు ఫుల్ ఏం తినలేదనమాట. నైట్ నుంచి పొద్దున్న వరకు ఏం తినలేదు. తిందామనుకుంటే ఆ నిద్ర వస్తుందని అదొక భయం. సో అందుకని చెప్పేసి చాలా లైట్గా తింటాను. ఇంకా అది కాక ఎందుకో టైం కూడా సెట్ అవ్వలేదు. ఆయిల్ చేంజ్ చేయించుకొని వచ్చిన పడుకునేటప్పుడు తిన్నా. అట్లా అయ్యి ఇంకా మళ్ళీ నైట్ అంతా ఏం తినలే. ఇంకా 3 గంటలకు వచ్చేసినాను. 4 గంటలకంతా పడుకున్నా, వీడియో కూడా అప్లోడ్ చేయకుండా. 4 గంటలకు పడుకుంటే మళ్ళీ మరుసటి రోజు తెల్లారజాను అంటే 11వ తేదీ మార్నింగ్ లేచిన. అప్పుడైనా తిన్నానంటే అప్పుడు కూడా సరిగ్గా తినలే. చూడండి, ఇది కూడా వేస్ట్ బుకింగ్. ఏడ వేస్ట్ చెప్పు, 6 కిలోమీటర్లు. కుమారస్వామి లేఅవుట్ అంటే వేస్ట్ బుకింగ్, కుమారస్వామి లేఅవుట్. అట్లయి ఆకలేసి అంటే బాగా తినేసినాను. ఇప్పుడు ఇంకా 2 దోశ 2 ఇడ్లీ తినేదానికి ఫుల్ నిద్ర వస్తుంది. సర్లేండి ఎట్లయితే అట్లా కానీ అని చెప్పేసి పడుకుంటున్నా. నేనైతే ఇప్పుడు గోటు వేద్దాం అనుకుంటున్నా ఎయిర్పోర్ట్కి కానీ. అట్లా ఎంతైతే అంత కానీ. టైం వచ్చేసి కరెక్ట్గా 1 అయితే చూడొచ్చు మీరు. 1, 2 అయితే కరెక్ట్గా పడుకుంటా కొంతసేపు. నేనైతే నేను ఎప్పుడైనా కానీ బెడ్షీట్ని కరెక్ట్గా మన రిప్స్ కింద, అదే మన ఏదైతే ఉందో కింద నడుం కింద ఇట్లా వేసేసుకుంటా. సీట్కి ఇట్లా వేసేసుకొని పిల్లోని ఇక్కడ పెట్టేసుకుంటా. సో బ్లూటూత్ అనేది సపరేట్ పక్కన పెట్టేసింటా. సర్లేండి, అట్లీస్ట్ ఒక 1 అవర్ పడుకొని మెలకు వచ్చిన చాలు. ఇప్పుడైతే పడుకుంటున్నానా, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. పడుకోండి, కరెక్ట్గా నిద్ర పట్టిండే, ఏ ఆలోచన లేకుండా. చిన్న బుకింగ్ వచ్చింది గొట్టెగిరేకంట. పోదామండి, ఏం చేస్తారు. ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద పరిస్థితి. ఇక్కడే దగ్గర అంటే ఒక 30 మినిట్స్ పట్టింది టైము. జస్ట్ 3 కిలోమీటర్లు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నేను పోయే వే, నా ఆపోజిట్ వే మొత్తం ట్రాఫిక్ జామ్ చూడొచ్చు. ఖచ్చితంగా అంటే ఒక 1/2 అవర్ పట్టింటుంది. 11వ తేదీన అయితే బిజినెస్ ఏం లేదు, మొత్తం ఎత్తిపోయింది అసలు. పడుకున్నాను అయితే తెల్లవారుజామున బుకింగ్లు చంపుతాను. అన్ని వేస్ట్ బుకింగ్లు వస్తాను, చిన్న చిన్నవన్నీ. నేను సో నేను దాన్ని అయితే చేయలేదు, ఎందుకంటే ఇన్సెంటివ్ లేదు. మనకి ఇన్సెంటివ్ కూడా 18 నుంచి స్టార్ట్ అయ్యేది. అందుకని చెప్పేసి పడుకున్నాను నేను. ఇంకా లాస్ట్కి వచ్చేసి మన నమ్మయాత్రిలో బుకింగ్ వచ్చింటే తీసుకున్నాను. పొద్దున్నే 8:30కి ఏమో అట్లా పడుకున్నాను నేనైతే. 5 గంటలకేమో మంచి నిద్ర పట్టింది. వాటికి ఇంకా అన్ని డిస్టర్బ్ చేస్తాను బుకింగ్లో. ఈ నమ్మయాత్ర ఆఫ్ చేసినా కూడా బుకింగ్స్ ఉంటే ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. సంపుతా అంటే సర్లే అని చెప్పి ఎత్తుకున్నాను. ఒకటి 10 కిలోమీటర్లకి 350 రూపాయలు 300 చూపించింది సంథింగ్. తీసుకున్నాను. సర్లే అని చెప్పి ముందుకు పోతా అంటే ఓలా ఆన్ చేసే సరే ముందుకు పోతామని ఉంటే నమ్మయాత్రిలో క్యాన్సిల్ అయిపోయి బుకింగ్. అంటే ఏదో ఎగ్జామ్ పోవాలంట కస్టమరు. సో నేను ఇంకా అప్పుడప్పుడు లేచినాం కదా, అట్లీస్ట్ మొగమన్నా ఫ్రెష్ అప్ కడుక్కోవాలి కదా. ఫ్రెష్ అప్ కాకనే పోయి కాదు కదా, అందుకు మొంగ కడుక్కుంటే క్యాన్సిల్ చేసా. సర్లే అని చెప్పేసి ఊరినా అంటే ఓలా ఆన్ చేస్తే మనకి
10 కిలోమీటర్లకు 11 కిలోమీటర్లకు 350 రూపాయలు చూపించారు. సర్లే అని చెప్పి ఎత్తుకుంటుంది. అయిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చేసి డ్రాప్ అయిపోయింది. అది ఎలక్ట్రానిక్ సిటీకి 12 కిలోమీటర్లు 450 రూపాయలు చూపించింది. 1 అవర్ 10 మినిట్స్ పట్టింది బుకింగ్ అయితే. సో డ్రాప్ అయిపోయింది. ఏదో బుకింగ్ వచ్చింది దాకా తినేసి స్టార్ట్ చేసిన తర్వాత అది తీసుకున్న కస్టమర్ ఫోను నాట్ రీచబుల్ వస్తుంది. అందుకని చెప్పేసి బయట పెట్టుకున్నా. కరెంట్ లొకేషన్ సరే క్లయింట్ లొకేషన్ కొట్టినాను. ఇంకొక 5 నిమిషాలు అంటే క్యాన్సిల్ చేస్తా. ఏదైనా బుకింగ్ వస్తే క్యాన్సిల్ చేసిన తర్వాత తీసుకోవడమే. సో నిన్న రాత్రి అయితే వేస్ట్ 1000 రూపాయలు మాత్రం చేసినాను. అందుకే ఈరోజు ఇంకా 12వ తేదీ ఈ రోజు అంతా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. బిజినెస్ చాలా దెబ్బతింటుంది లేకపోతే ఇట్లయితే 1 lakh టార్గెట్కి ఏమాత్రం కొంచెం అమౌంట్ లాస్ట్ టైం అన్నా 60,000 చేసినాం సార్. అది కూడా చేయలేకపోతాం, అంత దారుణం అయిపోతుంది. నాది పాత బండి కాబట్టి నేను చేయలేకపోతున్నా. అదే బాగా ఇప్పుడు కొత్త బండ్లు తీసుకున్న వాళ్ళైతే 100% చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి సిఎన్జి కూడా బాగా మిగులుతుంది. సిఎన్జిలో కూడా అది కాక వాళ్ళకి ప్రీమియర్ షడన్ అట్లా బుకింగ్స్ ఇస్తారు. గో కన్నా వాళ్ళు ఆఫ్ చేసుకున్నాం. అదే మనం గో ఇవన్నీ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఊబర్లో అయితే మనకి షడన్ బుకింగ్స్ కూడా ఇరు. అదే వేరే వాళ్ళకైతే నువ్వు ఏమన్నా ఆఫ్ చేయి, ఎన్నన్నా పాస్ చెయ్యి, వాళ్ళకి బుకింగ్స్ ఇస్తానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కొత్త బండి కదా. సో కొత్త బండికి ఇట్లా కొత్త బండ్లు కూడా ఉన్న సర్వీస్ బాగా ఇస్తారనే ఉద్దేశంతో కస్టమర్లకి కొత్త బండ్లకి అంత బిరిగ్గా ఏది బ్లాక్ చేయడం కానీ అట్లా జరగనమాట. ఏదైనా తప్పు చేస్తేనే వాళ్ళు బ్లాక్ చేస్తారు. మామూలుగా ఇట్లా పాస్ చేసినందుకు ఇవన్నీ అంతగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. అది విషయమే. ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నా. సరే ఇప్పుడు ఉండే బుకింగ్ క్యాన్సిల్ చేస్తాము. ఆ టైం అయిపోయిన తర్వాత ఏదైనా బుకింగ్ వస్తే తీసుకుంటాను. ఈ సోమవారం వచ్చేసి పీక్ అవర్లో మాత్రం అంటే పొద్దున్న 8 గంటల నుంచి 11 గంటల వరకు ఎప్పుడే కానీ బాగా గుర్తుపెట్టుకోండి. 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పికప్ ఉండేది తీసుకోకండి. బాగా ట్రాఫిక్ ఉన్న ఏరియాలో, సిగ్నల్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో. ఇందాక నేను రెండో బుకింగ్కి 3 కిలోమీటర్లు ఉంది తీసుకున్నాను. అంటే నేను చేసిన తప్పు మీరు చేయకండి అని చెప్తున్నాను. నేను తీసుకున్న తర్వాత మనకు చూపించింది 15 నిమిషాలు 13 నిమిషాలు చూపించింది సంథింగ్. ఒకే చోటే ½ అవర్ నిలబడినా, పికప్కే ½ అవర్ నిలబడినాను. మళ్ళీ అటు నుంచి పోవాలంటే 15 నిమిషాలు చూస్తుంది. అదేంట్రా నేను ఆలోచించి వెనక్కి వేయట్లేదు, ముందుకు వేయలేదు, ఎట్లా అన్ని ఆప్షన్లు చూసినా అక్కడ తిరిగేయలేదు. ఒకే చోటే 45 మినిట్స్ అయిపోయింది నాకు జస్ట్ 3 కిలోమీటర్లు పోవడానికి. కరెక్ట్గా కోరమంగళ సిగ్నల్లో కొంచెం ముందుకు వస్తాయి నా పెట్రోల్ బంక్ దగ్గర, సెయింట్ జాన్స్ హాస్పిటల్ సిగ్నల్ దగ్గర. అంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది. అందుకే ఇప్పుడే కానీ పీక్ అవర్లో 3 కిలోమీటర్లు అలా ఉండేది తీసుకోకండి. ఏదో జస్ట్ 600 మీటర్స్ 1 కిలోమీటర్ అలా ఉండేది తీసుకోండి. లేకుంటే బ్లాక్ అయిపోతారు. ఇట్లా నాకు చాలాసార్లు జరిగింది. కానీ అప్పుడు వేరు, అప్పుడు కస్టమర్లు ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు పికప్ పోయేటప్పుడు కస్టమర్లు ఉన్నప్పుడు అయితే ఇంకా తప్పదు. కానీ పికప్ కూడా అంతసేపు పోతే అదేం జరిగింది. పోనీ అంతసేపు పోయినామా పికప్ చేసుకున్నామా? లేదు. ఆడి పోయిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తాడు, క్యాన్సిల్ చేసినాడు బుకింగ్. మండిపోయింది నాకైతే. అబ్బా సర్లే అనుకున్నాను, ఇంకా పోయింది అనుకున్నాను. మళ్ళీ ఇంకోటి బుకింగ్ వచ్చా 513 రూపాయలు చూపించా. 12 కిలోమీటర్లేమో సంథింగ్. సిల్క్ బోర్డ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ తీసుకున్న తర్వాత ఫస్ట్ కాల్ చేసిన కస్టమర్కి. ఎప్పుడైనా కానీ మీరు కానీ ఫస్ట్ కాల్ చేయండి. ఇట్లా లాంగ్ ఒకవేళ ఉంది, ఇంకా మీరు వేరే ఆప్షన్ లేవు, వేరే బుకింగ్స్ ఎలా లేట్గా వచ్చినాయి అనేటట్లుంటే ఫస్ట్ కస్టమర్ కాల్ చేసి వెయిట్ చేస్తారా ఇతని. నాకు ఇప్పుడు నీకు 15 నిమిషాలు చూపించింది అనుకో, వాళ్ళకే 18 నిమిషాలు అట్లా చెప్పండి. నాకు 18 నిమిషాలు చూస్తాను, వెయిట్ చేస్తారా లేదా క్యాన్సిల్ చేస్తారా అడగండి. ఉంటామంటే పోండి, లేకుంటే పోకండి. ఇట్లా బుక్ అయిపోతాను. నేను కాల్ చేసి పోయినాను కాబట్టి పికప్ చేసుకున్నా. సో మనకు వచ్చేసి 12 కిలోమీటర్లకి 450 రూపాయలు ఇచ్చాడు. టోలు 60 రూపాయలు, టోటల్ అంతా కలిపి మనకి 513 రూపాయలు వచ్చింది సంగతి. అందుకే ఎప్పుడన్నా కానీ మీరు ఇట్లా ట్రాఫిక్లో ఉన్నప్పుడు మీరు అట్లాంటి పొరపాట్లు చేయొద్దు. నేను చేసినాను కాబట్టి మీరు చేయొద్దని నేను చెప్తున్నా, అది విషయము. రూమ్కి అయితే వచ్చేసినాను. దోవలు తీరింది, ఫుల్ ట్రాఫిక్. నా బండి అయితే మైలేజ్ రాలేదు, దోవలు తీరుతుంది. అసలు నాకైతే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా, చాలాసార్లు కూడా చెప్పాను నా బండి హెడ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. మనం ఎప్పుడు 11వ తేదీ నైట్ తీస్తే ఈరోజు 12వ తేదీ నైట్. ఇప్పుడు కరెక్ట్ 10 అవుతాను టైం, 10-10:30 సరే 10 అట్లా అవుతాను టైము. చాలా ఓవర్ టైం అవుతుంది. ఇంకా అక్కడే మధ్యలోనే పడుకున్నాను అనమాట. నైట్ అంతా బుకింగ్స్ ఏం లేవు కదా అందుకే. సో ఇప్పుడైతే మనం ఏం లేదు, ఫస్ట్ నుంచి బుకింగ్స్ చూపించుకుంటూ వద్దామంది. ఎందుకంటే ఇంక మళ్ళీ నాకు ఫస్ట్ ఒక బుకింగ్ చూసినాను, 2 బుకింగ్లు చూపించినాను అని చెక్ చేసి తీసేంత ఓపిక కూడా నాకు లేదు. ఏమీ తినలేదు నేను ఇంకాను. కాబట్టి ఫస్ట్ నుంచి ఎన్ని బుకింగ్లు చేసినాం అన్ని బుకింగ్లు చూసుకుంటూ వచ్చేద్దామండి, సరేనా. ఓలాలోనే చూద్దాం. ఇంకా ర్యాపిడోలో దాంట్లో నేనైతే బుకింగ్స్ చేయలేదు, ఓలాలోనే చేసింది ఎక్కువ. కాబట్టి ర్యాపిడోలో ఒకటి కానీ చేసినా లేదా నాకు డౌట్. సరే ఇప్పుడైతే మొత్తం అన్ని చూసేద్దామండి. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10-15 అవుతుంది. ఓలాలో ఒక్కటే చేసిన, ర్యాపిడోలో ఏం చేయలేదు. చెక్ చేసిన నేనైతే
11వ తేదీ చూడాలి మనము. 11వ తేదీ వచ్చేసి ఫస్ట్ నుంచి చూసుకుంటూ వద్దామండి. 7:58కి వచ్చింది ఫస్ట్ బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 140 రూపాయలు. మనకు వచ్చేసి 104 రూపాయలు ఇచ్చారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:58కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది 8:33కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. ఇది కూడా కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 140 రూపాయలు. మనకు వచ్చేసి 101 రూపాయలు ఇచ్చారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:33కి వచ్చింది. 8:33 అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ క్యాన్సిల్ అయింది. 10:37కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 19 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 53 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 428 రూపాయలు. మనకు వచ్చేసి 317 రూపాయలు ఇచ్చారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:31కి వచ్చింది. నెక్స్ట్ 10:31 అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ బుకింగ్ 11:55కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 10 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 200 రూపాయలు. మనకు వచ్చేసి 104 రూపాయలు ఇచ్చాడు. మనకి దీంట్లో ఎందుకు తక్కువ ఇచ్చారంటే కస్టమరు ఇంతకుముందు బ్యాలెన్స్ ఉన్నారు 60 రూపాయలు ఏమో ఉండే, అందుకని చెప్పేసి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:55కి వచ్చింది. నెక్స్ట్ 12వ తేదీ చూడాలి. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 2 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 9 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 145 రూపాయలు. మనకు వచ్చేసి 101 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:45కి వచ్చింది. నెక్స్ట్ ఇది 1:25కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 216 రూపాయలు. మనకు వచ్చేసి 160 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:25కి వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత క్యాన్సిల్ అయింది. సో 8:37కి వచ్చింది మార్నింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 56 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 484 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 351 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:37కి వచ్చింది. సో నిద్రలో ఏం మాట్లాడుతున్నా కూడా నాకు అర్థం కాల. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా నెక్స్ట్ క్యాన్సిల్ మళ్ళాను. ఇది వచ్చేసి 10:21కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 44 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 573 రూపాయలు. మనకు వచ్చేసి 453 రూపాయలు ఇచ్చాడు. సో ఇంక్లూడ్ టోల్ వచ్చేసి 513 రూపాయలు అయింది. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:21కి వచ్చింది. నెక్స్ట్ 10:21కి అయిపోయిన తర్వాత చాలా తక్కువ, అసలు బిజినెస్ అయితే చాలా తక్కువైంది. డీజిల్ అయితే బాగా తాగి పడేసింది. 10:21 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 12:50కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 33 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 443 రూపాయలు. మనకు వచ్చేసి 342 రూపాయలు ఇచ్చాడు. టోల్తో ఇంక్లూడ్ అది, ఓకేనా, టోల్ ఇంక్లూడ్. నాకు వచ్చేసి 282 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:50కి వచ్చింది. నెక్స్ట్ 12:50 అయిపోయిన తర్వాత అన్నీ చిన్నవి వచ్చినాయి, ఎంత పెద్దదేం రాలే. 12:50 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1:26కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7.5 కిలోమీటర్. డ్రాప్ సమయం వచ్చేసి 48 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 215 రూపాయలు. మనకు వచ్చేసి 196 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:26కి వచ్చింది. నెక్స్ట్ 1:26 అయిపోయిన తర్వాత 2:24కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 22 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 174 రూపాయలు. మనకు వచ్చేసి 161 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:24కి వచ్చింది. నెక్స్ట్ 2:24 అయిపోయిన తర్వాత 2:49కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 44 నిమిషాలు.
కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 178 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 164 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:49కి వచ్చింది. నెక్స్ట్ 2:49 అయిపోయిన తర్వాత 2:49 నెక్స్ట్ వచ్చేసి 3:44కి వచ్చింది, అది క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 3:53కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7.5 కిలోమీటరు. డ్రాప్ సమయం వచ్చేసి 46 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 250 రూపాయలు. మనకు వచ్చేసి 231 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:53కి వచ్చింది. 3:53 అయిపోయిన తర్వాత 5 గంటలకు వచ్చింది కరెక్ట్గా. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 23 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 1 hour 40 minutes పెట్టింది. చూడండి ఎంత దారుణం, అసలు మనకి ఇచ్చినది చాలా తక్కువ, అంతే ఏం చేయలేము. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 534 రూపాయలు. మనకు వచ్చేసి 480 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5 గంటలకు వచ్చింది. నెక్స్ట్ 5 గంటలకు వచ్చింది. 5 గంటలకు అయిపోయిన తర్వాత 6:48కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 2 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 14 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 203 రూపాయలు. మనకు వచ్చేసి 104 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:48కి వచ్చింది. నెక్స్ట్ 6:48కి అయిపోయిన తర్వాత 7:12కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 56 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 435 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 322 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి 7:12కి వచ్చింది. నెక్స్ట్ 7:12 అయిపోయిన తర్వాత లాస్ట్ బుకింగ్ ఇది 8:21కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 20 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 1:19కి లాస్ట్ బుకింగ్ ఇది 8:21కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 20 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 1 hour 19 minutes పట్టింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 503 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 365 రూపాయలు ఇచ్చాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:21కి వచ్చేసింది. సో బుకింగ్స్ అన్నీ అయితే క్లోజ్ అయిపోయినాయి, ఇంకా అన్నీ ఇది లాస్ట్ ఇంకా. సో ఇప్పుడు అలాగే ఒకటేసారి టోటల్గా చూసుకున్నామండి ఎంత చేసినాం అనేది. 11వ తేదీ నైట్ వచ్చేసి 810 రూపాయలు చేసాము. 12వ తేదీ మార్నింగ్ వచ్చేసి అంటే డే టైంలో 3,302 రూపాయలు చేశాను. సో ఇప్పుడు కిలోమీటర్లు చూద్దామండి. టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 214 కిలోమీటర్లు తిరిగినాను. ఈరోజు అయితే కొంచెం కంగారుగా చెప్పేస్తున్నాను. ఏమైనా కొంచెం మిస్టేక్ ఉంటే మీరు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు, నిద్రలో ఉన్నాను కాబట్టి. సో నా మగం చూస్తా అంటే అర్థమవుతా ఉంటుంది మీకు. నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు అట్లా, ఇంకా నిన్న నైట్ ఈరోజు డే కాబట్టి అందుకు. సో ఇప్పుడైతే తగిన మనకి డీజిల్ మాత్రం బీవచ్చంగా తాగి పడేసింది. నేను ఏవి చిన్నది కాక మళ్ళీ 1000 రూపాయలు తెచ్చుకున్నా. ఇప్పటికైతే తగిన దగ్గర 1500 రూపాయలు డీజిల్ తాగేసింది. మొత్తం ఏసీలోనే తిరిగినాను. 1500 రూపాయలు డీజిల్ తాగింది అంత దారుణంగా. సో ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం, దీనికి ఏదో ఒకటి ఆల్టర్నేట్ ఆలోచించాలి. సో ఇప్పుడైతే తగిన టోటల్ ఎంత ఎర్నింగ్స్ చేసినాం, ఎన్ని బుకింగ్స్ చేసినాం అనేది కౌంట్ చేసుకొని చూద్దామండి. టోటల్ అయితే కౌంట్ చేసినాం. చాలా పెద్ద లాస్ అసలు, కానీ ఇంకా తప్పదు కదా, మన బండి బాగాలేనప్పుడు మనం ఏం చేయలేం కదా బిజినెస్ అయినప్పుడు. ఇంకా 11వ తేదీ నైట్ అంటే బిజినెస్ కాలేదు. సో అట్లీస్ట్ 12వ తేదీ అన్న అయింది, కానీ మనకి ఏం పెద్ద మిగలలేదు అనుకోండి. కానీ మన బాధ్యత ఏంటి, పని చేసుకుంటూ పోవడమే అనమాట. మనకైతే టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 23 గంటల సేపు. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 18 బుకింగ్లు. టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 214 కిలోమీటర్లు తిరిగినాను. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 4112 రూపాయలు అయింది. ఇందులో డీజిల్కి వచ్చేసి 1500 రూపాయలు తీసేయాలి. ఇంకా నాకు మిగిలిండేది వచ్చేసి 2612 రూపాయలు మిగిలింది. అంతకంటే ఏమి ఎక్కువ లేదు. సో మాటలు అయితే సరిగ్గా తిరగలేదు, ఎందుకంటే మనిషికి రెస్ట్ లేకపోతే మైండ్ ఏం మాట్లాడుతుంటుంది, మన కంట్రోల్లో ఉండదు అనమాట. మైండ్ ఎట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, అది సంగతి. సో అందుకే ఫస్ట్ పోయి నేను పడుకోవాలి. సరే ఇంకా ఏముంది, రేపు తీసేది బండి అయితే తగిన. సరే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.